హలో ఎవ్రీవన్. జాతీయం అంటే ఏమిటి, అలాగే సామెత అంటే ఏమిటి, కొన్ని ఉదాహరణలు ప్రీవియస్ బిట్స్ కూడా చూద్దాం. ఫస్ట్ జాతీయం. ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అని అంటారు. దీన్నే పలుకుబడి, నానుడి అని పేరుతో కూడా పిలుస్తారు. భాషకి సౌందర్యాన్ని కలగజేసే జాతీయాలు. చెవిని నిల్లు కట్టుకొని, తామర తంపెర, కన్నెర, గుండె చెరువయింది, వండిన కుండ, గాలం వేయడం, గండి కొట్టడం, ఇవన్నీ కూడా జాతీయానికి ఉదాహరణలు. మరికొన్ని జాతీయాలు చూద్దాం. అందవేసిన చెయ్యి, అద్దుపద్దు, ఇల్లు గుల్ల చెయ్యు, అరచేత నిమ్మపండు, కంకణము కట్టుకొను, ఆడకత్తెరలో పోక చెక్క, అన్యము పుణ్యము, అరటిపండొల్చినట్లు, ఉగ్గుపాలతో పెట్టు, కంట్లో ఒత్తులేసుకొని. సామెత అంటే సామ్యత అనే నుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తరువాత సామెత అవుతుంది. మంచి భావాన్ని పదునైన మాటల్లో చెప్పడమే సామెత లక్షణం. సామెత ఉదాహరణలు: కుండ బద్దలు కొట్టినట్లు, ఉర్కబోయి బోర్లా పడ్డట్టు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. పండుగైనంక అల్లుడొచ్చినట్లు, పందికొక్కు తన కిందికే దూసుకుంటది, పండిన చెట్టు మీదనే బండలు పడేది, నాయకులు లేక నాటకమాడినట్లు, నడిచే ఎద్దును పొడిచినట్లు, తెగిన తిట్లకు నీవే తిండికి నేను, ఇంటిలో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు, మెరిసేదంతా బంగారం కాదు. ప్రాక్టీస్ బిట్ చూద్దాం. అంగట్లో అన్నీ ఉన్న డాష్ నోట్లో శని, అల్లుడి, చెల్లెలి, మామ, బామ్మర్ది. కరెక్ట్. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి శనిలో నోట్లో శని. అంబలి తాగేవాడికి వీడొకడు ప్రసిద్ధిమైన సామెత. అడుక్కు తినేవాడు, మీసాలెత్తేవాడు. దీని కరెక్ట్ ఆన్సర్ అంబలి తినేవాడికి వీడొకడంటే మీసాలెత్తేవాడు. గోరంత డాష్ కొండంత వెలుగు. కరెక్ట్ ఆన్సర్ గోరంత దీపం కొండంత వెలుగు. సెకండ్ కరెక్ట్. గుర్రం డాష్ దాన తప్పదు, మూగదైనా, కుంటిదైనా, చెవిటిదైనా, గుడ్డిదైనా. గుర్రం గుడ్డిదైనా దాన తప్పదు. ఫోర్త్ కరెక్ట్.